అలనాటి నటి విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నరేష్. కెరియర్ మొదట్లో కామెడీ హీరోగా గుర్తుండిపోయే సినిమాలో నటించారు. ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. నరేష్ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ కూడా నిరంతరం వార్తల్లో ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు నరేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన కెరియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఉన్న కామెడీ హీరోస్తో తనను తాను పోలుస్తూ మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ కంటే తానే బెటర్ యాక్టర్ అన్నారు. అప్పట్లో కామెడీ హీరోస్ అంటే నేను, రాజేంద్ర ప్రసాద్ మాత్రమే. చంద్రమోహన్ మాకు అన్నయ్యతో సమానం. నాకు పోటీ మాత్రం రాజేంద్ర ప్రసాద్. నాకు చాలా గొప్ప నటుడు, మంచి కమెడియన్. నాలో రాజేంద్ర ప్రసాద్ ఎవరు బెటర్ యాక్టర్ అంటే చెప్పలేం. ఆయన చేసిన సినిమాలు నేను చేయలేను, నేను చేసిన సినిమాలు ఆయన చేయలేడు. ఎవరిది వాళ్ళదే. నాకు నరేషే ఇష్టం. ముందు నన్ను నేను ఇష్టపడాలి కదా. రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా కామెడీపైనే ఫోకస్ చేశారు. కామెడీపై ఆయన చేసినన్ని సినిమాలు ఎవ్వరూ చేయలేదు. ఆయన అలా సాగుతున్నారు. నేను అలా కాదు, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లాను అని చెప్పుకొచ్చారు నరేష్. రాజకీయాల నుండి వచ్చిన తర్వాత కూడా చాలా సినిమాలో నటించాను, వైవిధ్యభరితమైన పాత్రలు చేశాను అని గుర్తు చేసుకున్నారు నరేష్. ఒక టీవీ ఆర్టిస్టుగా తన కెరియర్ ని ప్రారంభించిన నరేష్ ఇన్నేళ్ల కెరియర్లో ఎన్నో సినిమాలో నటించారు. తన ప్రతి సినిమా, అందులో ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోయేలా చేశారు. ప్రతి సినిమాతో నవ్వించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు తన యాక్టింగ్ తో ఏడిపించారు కూడా నరేష్. తండ్రి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎమోషనల్ కూడా చేశారు. అలాంటి తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు ఇదివరకు పెద్దగా తెలిసేది కాదు. కానీ పవిత్ర లోకేష్ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ మొత్తం ప్రేక్షకుల్లో హైలైట్ అయింది. 1972లో విడుదలైన పండంటి కాపురం అనే సినిమాతో మొదటిసారి వెండితెరపై కనిపించారు నరేష్. తన తండ్రి కృష్ణ హీరోగా నటించిన దేవదాసులో కూడా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత విడుదలైన 4 స్తంభాలాటలో హీరోగా మారారు. ఆపై వెంటనే పలు ఫ్యామిలీ కామెడీ సినిమాల్లో హీరోగా నటించారు. ఒకే ఏడాది దాదాపు 1/2 డజన్కి పైగా సినిమాలు రిలీజ్ చేశారు నరేష్. 1998 తర్వాత కాస్త స్పీడ్ తగ్గించారు. ఆపై ఏడాదికి ఒక మూవీతో ముందుకెళ్లారు. అప్పుడు నటించిన సినిమాలు కూడా చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలో చాలా యాక్టివ్ అయ్యారు నరేష్.